రియల్గా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు మన కల్ట్ క్లాసిక్ అయిన కలేజా మూవీకి రియాక్ట్ కాబోతున్నాం. మూవీ రిలీజ్ ఎలాగో 15 years కి పాపం కల్ట్ క్లాసిక్ అయింది. అది అప్పుడే కల్ట్ క్లాసిక్, కానీ ఇప్పుడు అయింది. అప్పుడు అందరికి కల్ట్ క్లాసిక్ కాదు, అప్పుడు ఫ్లాప్, ఇప్పుడు కల్ట్ క్లాసిక్. తెలుసు కదరా, మా టీఎఫ్ఐ ఏంటంటే ఎప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందో అప్పుడు ఫ్లాప్ చేస్తాము. తర్వాత ఒక 5 years తర్వాత అరే కల్ట్ బొమ్మరా అంటాం దాన్ని. అదిదా మ్యాజిక్. మీ చిరునవ్వు నీకు ఎందుకు నువ్వు బతుకుతావు. ఎలాగో రీ రిలీజ్ కి పోలేం కాబట్టి యూట్యూబ్ లో చూసుకుని సంతోషపడిపోదాం. టికెట్స్ బుక్ చేయాలంటే సాయిగాడు ఎట్లా బుక్ చేయడు అది తెలుసు. వాడు మాత్రం కార్నర్ సీట్ బుక్ చేసుకోబోతాడు. సో అందుకే మేము అందరం కలిసి ఆ టికెట్ లేవు అని చెప్పి ఇండే చూస్తున్నాం యూట్యూబ్ లో. ఎస్. సో మీరు రీ రిలీజ్ కి వెళ్తున్నట్టయితే ఏ థియేటర్ లో వెళ్తున్నారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఏ సీన్ రీక్రియేట్ చేస్తారు కూడా అది కూడా చెప్పండి. Yes. ఎవరి కోసం వెళ్తున్నారు కూడా అది కూడా కమెంట్ చేయండి. ఇలా అరే ఫేక్ పాములు అవన్నీ పట్టుకొని పోతున్నట్టు అవి. చాలా మంది ఆ పిల్లాడి పేరు పెట్టారు చీచు. ఆ పిల్లాడిని చీచు. తీసుకొస్తారని చెప్పి చెప్తారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ కలేజీ అనగానే మీకు ఏ సీన్ గుర్తుకొస్తుంది చెప్పురా సాయి? నాకు ఇంటర్వెల్ సీన్ గాడ్ లెవెల్ బీజియం వస్తుంది. అది గుర్తుకొస్తుంది. అండ్ ఈ సీన్ లా బాబ్ యాక్టింగ్ ఉంటుందా పీక్స్ అసలు. అంటే నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఆ పార్ట్. బాబొచ్చాడు. ఆ BGM కి goosebumps వస్తాయి. సో చిన్నప్పుడే అసలు ఎట్లా మస్తు అనిపించింది తెలుసా ఈ సీన్ చూసినప్పుడు. అసలుకి ఆ రోజు ఇప్పటికి ఏమైందని గుర్తుకు తెచ్చుకుంటే అర్థం కాదు తెలుసా. అందరు కొంతమంది అంటే నమ్మలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే ఆ క్యారెక్టర్ దేవుడు ఎట్లా అయిండు, ఏంది నీ అమ్మాయి సినిమా ఏందిరా బై ఇట్లుంది అది ఇది అని అన్నారు. కానీ ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడలేదు. రియల్గా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు. ఈయన వెళ్ళి కామెడీ చేస్తే తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కావాలి అసలు. అండ్ మెయిన్ గా దేవుడు కాన్సెప్ట్ అనేసరికి చాలా మందికి అప్పట్లో ఎట్లుంటది, భక్తి గానీ లేకపోతే అంజి సినిమాని ఇలాగా ఎట్లా పవర్ఫుల్ గా చూపించడం గానీ లేక డివోషనల్ గా ఏదో ఒకటి. సో ఇట్లాంటిది సడన్ గా డిఫరెంట్ వచ్చేసరికి అందరికి అర్థం కాలే. అదే కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ గా తీసిండు మా త్రివిక్రమ్ గారు. చాలా బాగా తీసిరు, కాకపోతే అది అందరు వేరే ఎక్స్పెక్ట్ చేసిరు కాబట్టి ఇది తీసుకోలేకపోయారు అంతే. ఒక డైలాగ్ కూడా అంటాడు మధ్యలో, ఇట్లా దేవుడు ఎక్కడో ఉన్నాడు తక్కువని అవసరం ఉన్నప్పుడు నీలో నుంచి నా నుంచి బయటకు వస్తాడు అని చెప్తాడు. ఏం చెప్పాలనుకుందంటే టైటిల్స్ లో ఉంటది దైవం మానుష్య రూపేనా అని వస్తుంది. అంతకుముందు సీనే మన దిలావర్ వాళ్ళ ఫ్యామిలీకి కష్టం ఉంటే ఒక చెక్కుల ₹1,00,000 మిగిలితే ఇచ్చేసే ఏముంది నాకేముంది మా తాత దగ్గర తీసుకుంటా అన్నట్టు అంటాడు. రాజు అనే క్యారెక్టర్, సీతారామరాజు క్యారెక్టర్ ఎట్లుంటదంటే ఈ మూవీలో మోస్ట్ సెల్ఫిష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన నా కారు కోసమే చూస్తాడు. ఏమైనా కూడా కారు ఇంపార్టెంట్ సీతారామరాజుకి. మళ్ళా అనుష్క ఇట్లా సునీల్ని తనేనప్పుడు అంటే రాయితో అంతది కదా ఇట్లా, అప్పుడు దాకుతుంది. రాజు స్కార్ఫ్ ఇయ్యడు, మన అనుష్క చింపి కడతాడు అనమాట. అట్లా కొన్ని చాలా సెల్ఫిష్ పాయింట్లు చూపిస్తారు రాజు. ఇంట్రో సీన్ కూడా ఎట్లుంటది అంటే లీల కోసము, అంటే తన సర్వైవల్ లీల కోసం, తన అవసరాల కోసం పక్కన వాళ్ళని కొట్టి నరికి ఎత్తుకోతాడు లీలని. చాలా మందికి ఆ పాయింట్స్ అర్థం కాలేదు. అదే మెయిన్ గా కోర్ ప్లాట్ అయితే అదే, మనలోనే దేవుడు ఉంటాడు, అవసరమైనప్పుడు బయటకు వస్తాడు అన్నది చెప్పడానికే సినిమా తీశారు. హీరో దైవాంశ సంభూతుడని చెప్పదలుచుకోలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సెల్ అయినప్పుడు వాడే దేవుడు నాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినారు,
వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించినంత వరకు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. నెక్స్ట్ నువ్వు చెప్పే కాల నీకే సీన్ అనిపిస్తుంది? అండ్ మెయిన్గా ఈ సినిమాలో మనకి అందరికి గుర్తుండేది కామెడీ. ఇది ఎంత కాన్సెప్చువల్ మూవీ అయినా దాన్ని మెయిన్గా ఎంటర్టైన్మెంట్ పరంగానే చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. సో నాకు దీంట్లో కామెడీ సీన్స్ మస్తు ఇష్టం. నాకు మెయిన్గా ఏ సీన్ ఇష్టం అంటే ఇందాక సాయి చెప్పినట్టు ఆ సునీల్ది రాయితోడు కొట్టే సీన్ కానీ, అనుష్క దరిద్రాన్ని చూపిస్తుంటాడు చూడు. ఆడ బాబు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు రా, మస్తు ఉంటది. అనుష్క రాగానే షాక్ అవుతుంది, ఇట్లా వెనకాలకి ఎట్లా వచ్చింది ఏందని మస్తు ఉంటది ఆడ. గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మంచి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, పోనీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిని. మీ పేరేంటి? చెల్లి టీవీ. ఏం చేస్తుంటారు? బాబ్జీ, మీరు ఎక్కడికి వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. డౌట్ వచ్చి చూసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? ఈ సీన్ లా యాక్చువల్ డైలాగ్స్ కన్నా మహేష్ బాబు రియాక్షన్స్, మళ్ళా సునీల్ రియాక్షన్స్ కి అసలు ఫుల్ వీళ్ళే ఎటు పోలేని పరిస్థితుల్లో అట్లా ఎడారిలో తిరుగుతుంటే అట్లాంటి పొజిషన్ కి ఆమె వచ్చిందంటే అసలు ఎంత దరిద్రం ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ సీతారామరాజు క్యారెక్టరైజేషన్ మస్తు ఉంటది అనమాట. ఈ సీతారామరాజు అనే క్యారెక్టర్ ఏం మాట్లాడతాడు అనగానే అందులో ఒక లైన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీరు ఇలా చేయడం పద్ధతిగా లేదు అనగానే వెంటనే ఆ పద్ధతిగా లేదు మాట్లాడగా వీడు, అలాంటిది వాడగా వీడు, నాకు వర్కౌట్ అవ్వదు. ఇంకో రౌండ్ చెప్పంటే పేగులు బయటకు వచ్చేస్తే బాగుండాలి. ఈ దేశంలో మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. ఎప్పుడైనా డైరెక్టరే క్యారెక్టరైజేషన్ చేస్తాడు కదా, మస్తు ఇన్పుట్స్ మన బాబు కూడా ఇచ్చిండంట ఈ క్యారెక్టర్. అనిపిస్తుంటాయి ఇంప్రొవైజేషన్స్ ఆన్ ద స్క్రీన్. సో యూస్ టు ఇలా ప్రతి లైన్ ప్రతి వర్డ్ అనుకుని మళ్ళీ రైట్. టైటిల్ కార్డ్ లో డెఫినెట్ గా రచనా సహకారం ఖచ్చితంగా మహేష్ బాబు వేయాలి, లేదంటే అట్లీస్ట్ కో రైటర్. ఈ మూవీలో చూసినంత ఫన్నీగా మహేష్ బాబు అంతకు ముందు మూవీలలో ఏడ చూడలేదు. కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, అంటే రిలేటబుల్ క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది. అవును. అండ్ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ బాబు ఏం చెప్పిందంటే, త్రివిక్రమ్ గారితో సినిమా తీసినప్పుడల్లా ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది, ఒక నేను నాలోనే కొత్త యాంగిల్ ని చూస్తానని చెప్పి చెప్పిండు. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చేసిన సినిమా ఇంత ముందంతా ఒక టైప్ అయితే ఇది అసలు టోటల్ గా వేరే. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, కలేజా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ ఇట్స్ ఓపెన్డ్ మీ అప్ యాజ్ అన్ యాక్టర్. And I think I've evolved as an actor. ఏమండే హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ మా దగ్గర నేను ఇంకా అప్పట్లో అర్థం కాలే గానీ ఈ సీన్ కి అందరూ అంత అవుతుంటే ఏముంది ఎందుకు అంటే ఈ సీన్ ఈ డైలాగ్ కి చేస్తారు అనుకున్నా. అప్పట్లో మనకు తెలియదు, ఏడ తెలుసు అవన్నీ. రెగ్యులర్ గా ఇలా హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్ గా ఉండదు, ఇలా ఎప్పుడు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అట్లనే ఉంటది మొత్తం. అంటే లెక్క ఉంటది, డిఫరెంట్ గా ఉంటది, అది మంచిగా అనిపిస్తుంది. చూసావయ్యా అంటే ఆ యాసరా అంటే మసి ఎట్లా అంటే దీని పిక్కలు చూసా అవ్వయ్యా అని. అంటే క్యారెక్టర్ ఎంత దగ్గర ఉంటదంటే కొంతమంది అట్లనే ఉంటారు నిజంగానే. అవును, నిజంగానే చాలా మంది చూసిన నేను అన్ఫిల్టర్డ్ ఉంటారు వాళ్ళు. క్యారెక్టర్ లో చూసిన అన్నారు నేను. ఆ క్యారెక్టరైజేషన్ నిజంగానే మస్తు రాసుకున్నారు. అంటే బాబు ఇన్పుట్స్ ఉన్నాయంటే బయటికి బాబు ఎట్లా కనిపిస్తాడు, కొంచెం సైలెంట్ గా ఉన్నట్టు, సైలెంట్ గా కామ్ గా ఇంట్రోవర్ట్ లెక్క ఉంటాడు. కొంతమందితోనే చాలా క్లోజ్ గా ఉంటాడు అని ఎక్స్ప్లోర్ అయ్యి ఆ క్యారెక్టర్ ఇంత మంచి డిజైన్ చేస్తాడని మాత్రం అనుకోలేరా? అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ బౌండరీస్. టోటల్ గా కెమెరా ముందు ఐ వాంటెడ్ ద పర్ఫార్మెన్స్ టు బి వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎంతైనా మన బాబు టైమింగ్ తెలుసు కదా, కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అదే ఇప్పుడు అన్నారు అనుకో, అట్లా ఎట్లా అంటారు పిక్కలలో ఎట్లా అంటారు ఇప్పుడు. అదే మ్యాజిక్. ఈ జమానాలో సినిమాని మంచిగా అర్థం చేసుకుంటారు కానీ ఇట్లాంటి పాయింట్లు వెళ్తాయి అంతే. అమ్మాయి డ్రెస్ ఎట్లా చింపిండు
ఏం చెప్పాలనుకుంటారు మీరు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు అంటాడు. ఇంత పెద్ద డైలాగులు చెప్తారు ట్విట్టర్ లో, ఇంత అయ్యో. tweet రాస్తారు రివ్యూ. డిబేట్ పెడతారు, టీవీ9 లో డిబేట్ పెడతారు మొత్తం. ఏది పెట్టాలి నెక్స్ట్ అడుగుతున్నాం. నెక్స్ట్ దిలావత్ సింగ్ వైఫ్. చూసినా నువ్వు అడిగినా అని చెప్పి అక్షయ్, నువ్వు అడిగినా అని చెప్పి కరెక్ట్ ఫ్రేమ్ పెట్టినా నీకోసం నేను. కరెక్ట్ ఫ్రేమ్. యాక్చువల్ గా చాలా మంది రిలీజ్ కి ఎందుకు వస్తున్నారు తెలుసా? ఈ ఫ్రేమ్ కోసమే పోతారు. ఎస్. బయట రీల్స్ మొత్తం అదే కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో నాకైతే. కరువు ఎంత అయిందంటే అంటే ఆ 2 seconds ఉంటుంది అంతే, నాకు తెలిసి ఒక 10 seconds ఉంటది అంతే. ఆ ఫ్రేమ్ ని బిగ్ స్క్రీన్ లో చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరూ. అరే ఈ రీల్ పెట్టి దీని కింద ఆమె ఇన్స్టా ఐడి ఉంటే పెట్టండి అంట. అదే నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నా. ఒకడేమో అరే ఆమె ఇప్పటికీ ముసలి అయిపోయింటదరా అంట. యాడ దొరికింది సంతరా ఇదే? घर में कावन वास्ते कोई नहीं है, चलोगा तो बिना कम जानते थे, फिर भी इतनी दूर सुफिया दीवान वास्ते आए. ఇక్కడ యాక్చువల్ గా ఇంత ఎమోషనల్ సీన్ ఉంటదిరా, అంటే ఆ లెటర్ చదివి అంత. కానీ మన వాళ్ళకి అదంత వద్దు. ఆ ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆ సీనే కావాలి మన వాళ్ళకి. వరుతారా అనుకుంటా వచ్చినప్పుడు ఫుల్ పేపర్లు ఎగిరేస్తారు. ఎమోషనల్ సీన్ దగ్గర వదులుతారు చూడు, అసలు అది హైలైట్. అసలు నాలో ఏం నచ్చింది నీకు? 2 పిల్లల తల్లిని. నీ వయసు అమ్మాయిలు నచ్చలేదా నీకు? సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. బాగుంది. ఆడు పెద్ద తిట్టుకుంటాడు రా, అది అమ్మ క్రేజీ అసలు. అట్లా కూడా అరే నీ అబ్బా అంటాడు రా, అది నాకు వస్తుంది. సర్కాజం పీక్స్ లో ఉంటది ఇందులో. నన్ను తిట్టుకుంటా. సీతారామరాజు ఏ పాయింట్ లో నేను దేవుణ్ణి అని నమ్మడు రవి. సీతారామరాజు లెక్కనే ఉంటాడు ప్రతి పాయింట్ లో. క్యారెక్టర్ అసలు ఎక్కడ డ్రాప్ కాదు. మధ్యలో ఒక్కసారి అది కూడా కామెడీగా అంటాడు, నేనెవరు దేవుణ్ణి అని. తప్ప సీరియస్ ఎప్పుడు తీసుకోడు రవి, నవ్వు వస్తుంది. మహేష్ కొంచెం కామెడీ ఎక్కువ, కొంచెం వీక్ అనేవాళ్ళు ముందు. అదెందుకో నచ్చలేదు నాకు. సో దట్ వీ జస్ట్ వాంటెడ్ టు వైప్ ఇట్ అవుట్ అండి విత్ దిస్ ఫిల్మ్. అంటే ఇది పీక్స్. ఇక నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ నాకు వస్తుందో లేదో కూడా తెలియదు. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. పడిపోవాలన్నాడు అని పడగొట్టాలన్నాడు కదరా. ఇంటెన్షన్ ఏంది? దేవుడు అనుకుండు పడిపోవాలి అని. అడిగేంది అది ఎట్లయితే ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమన్నాడు. నువ్వు అనుకుంటే నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. ఈ సీన్ తర్వాత అంటే అందరినీ పిచ్చోళ్ళు అనుకుంటాడు బాబ్. యాక్చువల్లీ ఈ సినిమాలో డైలాగులు కట్ చేస్తారనమాట ఎంఎస్ నారాయణ. ఒక్క సీన్ ఉందంటే అది తీసేసాం. ఊళ్ళో అందరూ ఎందుకు నమ్ముతారు? ఒక హేతువాది ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. ఈయన ఆయన్ని నువ్వు దేవుడు కాదని నాకు తెలుసు అంటాడు. అది మా ఇల్లు ఎందుకు చెప్తున్నావు నాకు అంటాడు. అంటే రేపు ఎప్పుడైనా ఫ్లోలో అది పడిపోతుందని చెప్పావు అనుకో, నువ్వు వీళ్ళు మూర్ఖులు వెళ్ళి దాన్ని బద్దలు కొట్టేస్తారు, అందుకని చెప్పకంటాడు. ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడే కరెక్ట్గా మాడుతున్నావు భయ్యా అంటే. అనగానే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక్కడే ఎడ్యుకేటెడ్ అని. ఏం చదువుకున్నావు అంటే 3rd క్లాస్ అని. పాస్ ఆ ఫెయిల్ అని, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. సో వాడికి ఒక్కడికి తెలిసి వీడు దేవుడు కాదని. అంటే వాడు నమ్మట్లా. అందుకనే వాడు మెడికల్ క్యాంప్ ఫైట్ అయిపోయిన తర్వాత కూడా అందరూ దండం పెద్ద ఒక్కడ నుంచి ఉంటాడు. తప్పక పెట్టాడు ఇంక దండం, బతికించేసి ఇంక నేనేం చేస్తాను అప్పుడు దండం పెట్టాడు. సో నువ్వు దేవుని అయితే బ్రాండ్గా కోటరా అడగొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే అవి ఎందుకు అడుగుతా, అమ్మాయిలు రావాలని అడుగుతా నేను అనగానే హాస్పిటల్ క్యాంప్ సెట్ చేయడానికి అందరు నర్సులు వస్తారు అనమాట బస్లకి. నేనే దేవుణ్ణి అయితే జీకే కట్ చచ్చిపోవాలి. ఇది నా శాపాన్ని అడిగేవాడిని. నా సావి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవుదరా. సో ఇంతకు ముందు ఇవే సీన్లు ఎంత కామెడీ ఉంటది, ఆ నీళ్ళు రావడం పూల కొట్టడం అవన్నీ. అదే సీన్ ని సీరియస్ గా ఎమోషనల్ గా ఎండ్ చేసిండు, మస్తు అనిపిస్తుంది.
చాలా ఇవి ఉంటాయి రా ఈ సినిమాలో, చిన్న చిన్న రైటింగ్, డైలాగులు, దాని తర్వాత ఆ డైలాగ్ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఈ సీన్లో రాజు చెక్ ఇచ్చినాక కట్ చేస్తే దాని కాంటెక్స్ట్ ఈ సీన్లో మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ మూవీ మొత్తం ఈ ఒక్క డైలాగ్లో అర్థమైపోతుంది. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఎక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు టాపల్ లోపల నుంచి బయటకు వస్తాడు. 534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడిని నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఈడ రావు రమేష్ అంటాడు చూసిన అంత మంచిగా, నువ్వు నమ్మని అవసరం లేదు స్వామి, మేము నమ్మించక్కర్లేదని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడు అని. ఈ సినిమా మొత్తం చూస్తుంటే 1, 2 అని పాయింట్అవుట్ చేయలేము, ఎందుకంటే ఎవ్రీ ఒక పాయింట్లో సినిమా డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. స్టార్టింగ్ మొత్తం ఫన్నీ వస్తుంది, తర్వాత సర్ప్రైజింగ్ ఉంటుంది, తర్వాత పా అండ్ ఇలా ఒక ట్రాన్స్ ఉంటుంది సినిమాది. బట్ ఇక అప్పుడు ఆ ట్రాన్స్ అర్థం చేసుకోలేరు, కానీ ఇప్పుడు మస్తు ఎక్కుతుంది అందరికి. అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు, ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ట్యాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. అప్పట్లో ఇట్లా కూడా అంటుండే, నాకు బాగా గుర్తుంది. అనుష్క బాబ్కి అక్క లెక్క ఉంది అందుకనే మంచి లేదు, బాబు ఏంది ఏడాళ్ళకి వెళ్ళి బైక్ ఎట్లా వస్తుంది. సినిమా అంటే సినిమా, కొన్ని లైట్ తీసుకోవాలి. అంటే వాళ్ళు దొంగలేమో, వాళ్ళు దాపెట్టుకురేమో, అట్లా 100 ఫ్రీడమ్ ఉంటది కొంచెం, సినిమాటిక్ లిబర్టీ. బస్సు ఎట్లా ఎత్తుకోయారు అన్ని పాటలు, అట్లా బైక్ ఎత్తుకోయి ఆడ దాపెట్టి ఉండొచ్చు. కాదు, దానికి కూడా ఎగ్జాంపుల్ చూపించి. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఒక నైట్ పడుకుంటేనే ఉష్క మొత్తం కప్పేస్తుంది. సో అట్లానే ఆ బైక్ కూడా ఏమంటారు ఎప్పుడో కప్పిపోయినట్టు కప్పేసింది అంతే. అట్లా చాలా ఉంటాయి, కానీ అర్థం చేసుకోలేకపోయారు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 years రాజ్యం చేశాడు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. అలాగే సీతారామరాజు అనేవాడు పాలి అనే ఊళ్ళో 534 మందిని కాపాడేంత వరకు దేవుడు. ఆ తర్వాత స్టోరీ మనకు కూడా అవసరం లేదు. ఈ మూవీలో హైలైట్ పాయింట్ ఏంటంటే దీని రైటింగ్. ఈ స్టోరీ రైటింగ్ ఎట్లుంటుందంటే, సినిమా మొత్తం మనకు ఒకటే స్టోరీలకు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఈ సినిమాలో 3 స్టోరీస్ ప్యారలల్గా రన్ అయితేనే ఉంటాయి. ఒకటి మన సీతారామరాజుది, ఇంకోటి పాలీల ఊరి జనాల కష్టాలు, అండ్ మన ప్రకాష్ రాజ్ది. సో ఈ మేజర్ 3 స్టోరీ లైన్స్ని కలిపే పాయింట్ ఒకటి ఉంటుంది, అది మన ప్రకాష్ రాజ్ గ్రీడ్. సో మూవీ పాలీలో ఉన్న ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రకాష్ రాజ్ వల్ల అన్ని మెయిన్ క్యారెక్టర్స్ మళ్ళీ ఒకే దగ్గరకు వస్తాయి. మళ్ళీ సినిమా ఎండ్ అయ్యేది కూడా పాలీలోనే. వాళ్ళు చెప్తున్నారని దేవుడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పాడు దేవుడని? నిన్ను చెప్పడానికి దేవుడి దగ్గర రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. సో ఇది గైస్ మన కల్ట్ క్లాసిక్ కలేజా మూవీలో మేము రియాక్ట్ అయింది. యాక్చువల్లీ రియాక్ట్ అవ్వాలంటే కంప్లీట్ మూవీకి రియాక్ట్ అవ్వాలి, బట్ అన్ఫార్చునేట్లీ మేము రియాక్ట్ అవ్వలేము. ఇది మేము కొన్ని సీన్స్కి రియాక్ట్ అయినాము. సో మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏదో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఒకవేళ మేము మొత్తం మూవీకి రియాక్ట్ అయినాం అనుకో, ఇక లేపేస్తారు, ఇక ఇట్లా టక్ 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 అని లేపేస్తారు మొత్తం. మెయిల్ వస్తూనే ఉంటాయి, కాపీరైట్. అండ్ అలాగే మీరు కలేజా రిలీజ్కి వెళ్తున్నట్టయితే ఏ థియేటర్లో వెళ్తున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఏ సీన్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఏ సీన్ రీక్రియేట్ చేయాలనుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.